నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లికి ఏదైతే గిఫ్ట్ డీడ్ ఇచ్చారో ఆ గిఫ్ట్ డీడ్ అంశంలో హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి తీర్పు పైన సవాల్ చేస్తూ వైఎస్ విజయలక్ష్మి గారు మద్రాస్ ట్రిబ్యునల్లో కౌంటర్ దాఖలు చేశారు. మరి ఏం జరగబోతుంది? ఒక పక్క చూసుకున్నట్లయితే మేనల్లుడు రాజకీయ ఎంట్రీ, మరో పక్క తల్లి ఈ విధంగా కౌంటర్ దాఖలు చేయడం. అసలు సొంత కుటుంబీకులే జగన్మోహన్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత ఎందుకు చూపుతున్నారు? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించినటువంటి వైసీపీ 2024 వచ్చేసరికి 11 సీట్లకు పరిమితమైంది. అటు ప్రజలే కాదు, ఇటు సొంత కుటుంబీకులు కూడా వ్యతిరేకం చూపుతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే గిఫ్ట్ డీడ్ ఇచ్చారో అది మళ్ళీ నాకు వెనక్కి కావాలంటూ ఎన్సీఎల్టీ కోర్టులో దాఖలు చేయడం, మరి ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం, దీన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు మద్రాస్ ట్రైబ్యునల్లో కౌంటర్ దాఖలు చేశారు. సార్, ఏం జరగబోతుందంటారు? ఇంకో పక్క చూసుకున్నట్లయితే మేనల్లుడి రాజకీయ ఆరంగేట్రం, వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీరు అన్నట్టుగా 2019 ఎన్నికలకు ముందు విజయమ్మ గారు కావచ్చు, వాళ్ళ చెల్లెలు షర్మిల గారు కావచ్చు, రెండు వైపుల రాష్ట్రం అంతా తిరిగి నా కొడుక్కి ఓట్లేయండి అని చెప్పేసిన తల్లి, మా అన్నకి ఓట్లేయండి ఈవిడి. షర్మిల గారు అయితే దాదాపు 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర కూడా చేసింది మా అన్నగారి గురించి. అంతా చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అసలు విశ్వరూపం తెలిసింది వాళ్ళకి కూడా, అంటే తల్లికి చెల్లికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశ్వరూపం అనేది బయటకు వచ్చింది. ఇంకా ఆ తర్వాత కొద్దిగా ఎప్పుడైతే ఆస్తుల విషయంలో గొడవలు వచ్చినాయో, మళ్ళీ షర్మిల గారు తెలంగాణ వెళ్ళిపోవడం, ఆమె అక్కడ పార్టీ పెట్టడం, మళ్ళీ రావడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీనేమో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కావడం, ఇదంతా ఒక ఎపిసోడ్. కాకపోతే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెడతాం మొదలుపెట్టారు, ఎందుకంటే ఆస్తుల గురించి, కేవలం ఆస్తుల గురించి కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఇద్దరు ఆడబిడ్డలుండి అతనికి వాళ్ళు ఏదో లండన్లో చదువుకుంటున్నారట పాపం. అయినా కూడా ఇంత ఆశ ఏంటో తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన డబ్బు, పదవి, ఈ రెండూ ఉంటే చాలు. తల్లి లేదు, చెల్లి లేదు, మనుషులకి ఎవ్వరూ అనవసరం అతనికి. దాంతో ఎటువంటి ఎలాగైనా అతను వికృత రూపం చూపిస్తూ ఉంటాడు. అతను అంతా ఏం చేశాడు, అక్కడికి ఇతన్ని చూసి భయపడి తల్లి దూరమైంది, చెల్లి ఏమో చేదయింది, భయపడ్డారు. నేను అంటుంది ఆస్తుల గురించి తల్లిని కూడా కోర్టు మెట్లు ఎక్కించాడు. ఆఖరికి చనిపోయిన తర్వాత తండ్రిని కూడా కేసులో ఏమని ముద్దాయిగా పెట్టించాడు. అటువంటి వికృత రూపం అన్నమాట జగన్మోహన్ రెడ్డి. అంటే మామూలు మెంటాలిటీ కాదు, అతను ఒక ఫ్యాక్షనిజం మెంటాలిటీ తోటి. తల్లి కూడా భయపడిపోయిందిగా, ఓ టైంలో డైలాగ్ వేసింది కదా ఆమె, మనకి ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకి ఏం సంబంధం ఉంది ఆమె అంటే. అంతకంటే దిగజారుడు మరొకటి లేదు. మొన్న చూశారు కదా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా, ఆ రోజు జయంత వర్ధంతో మొత్తానికి ఇడుపులపాయలు వెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర ఎంత దారుణంగా తల్లి వస్తే కనీసం ఆవిడని పలకరించకుండా ఆవిడ దగ్గరికి తీసుకుంటే యథాలాపంగా ఏదో మొహం పక్కెట్టుకుని, ఎందుకు ఇంకా బతికి ఏంటి జగన్మోహన్ రెడ్డి, నాకేం అర్థం అట్లా అతను వ్యవహారం ఎంత. అటువంటి వ్యవహార శైలి ఉన్న వ్యక్తి ఈ రోజున షర్మిల గారు మొత్తం బయట పెడుతున్నారు. రోజు ఒక్కొక్క అంశంతో మొత్తం బయట పెడుతున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ హత్య కేసుకు సంబంధించిన నిందితులు ఆ పక్కనే తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటున్నాడు అనే విషయం వివేకానంద రెడ్డి గారి కూతురుతో పాటు షర్మిల గారు అక్కడ అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కాపాడుతున్నాడనండి. అంటే బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా అవ్వ, నా తాతయ్యలు, నా అక్క, చెల్లి అని రకరకాలుగా మాట్లాడతాడే, ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోయాడు. సార్, ఈవెన్ అరెస్ట్ అయి ఉన్నప్పుడు కూడా ఇదే తల్లి ఇదే చెల్లి రోడ్ల మీద పాదయాత్రలు చేసి అధికారం రావడం కోసం, తనను ముఖ్యమంత్రి చేయడం కోసం ఎంతో కష్టపడ్డారు. మీకు రాజ్భవన్ రోడ్లో అప్పట్లో రోడ్డు పక్కన కూర్చున్నారు తల్లి చెల్లిని, ఇప్పటికే మా కళ్ళ ముందు గుర్తుంది. అంటదా ఏ ఉండదు అతనికి. అధికారం వచ్చిన వెంటనే అసలు ఈ తల్లిని చెల్లిని దూరం ఏది కేవలం ఆస్తుల గురించి. అంటే అసలైన ఆస్తుల్లో వాటా ఇస్తాడు కానీ బినామీ ఆస్తుల్లో వాటా ఇవ్వడం. మెయిన్ ఏంటంటే అది బినామీ ఆస్తుల్లో కూడా వాటా కావాలని కోరుకుంటుంది ఆవిడ. ఇప్పుడు వీళ్ళకి షర్మిల గారికి కూడా రాష్ట్రం మీద ప్రేమ ఏమి ఉండదు. అన్నయ్య గారు కానీ నిజంగా ఆస్తుల్లో వాటాలు కరెక్ట్గా ఇచ్చేసి ఉంటే, మా అన్నయ్య దేవుడు అనేది ఆవిడ కూడా. ఆ ఫ్యామిలీ అటువంటి, ఆ ఫ్యామిలీ ట్రీ అటువంటిది. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా చెప్తున్నారు ఆ ఫ్యామిలీ ట్రీలోంచి మళ్ళీ షర్మిల గారి కొడుకు రాజారెడ్డి గారు రాజకీయ అరంగేట్రం వచ్చి ఏం చేస్తాడో మనకు తెలియదు. ఏంటంటే అతనికి ఇప్పుడు నిజంగా నాయకత్వ లక్షణాలు ఉంటే వారసత్వం అడ్డు కాకూడదు. లోకేష్ గారు ఉన్నాడు, ఆయనకి ఏదైనా గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. తాత సీఎం చేశాడు, తండ్రి సీఎం చేశాడు, ఆయన సొంత మాంగారు ఎమ్మెల్యే చేశాడు. అన్నీ చేసినా కూడా అతను నిరూపించుకున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల పట్ల వ్యవస్థల పట్ల అవగాహన పెంచుకున్నాడు, అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. శారీరకంగా అతని మాట తీరు విషయం మీద అనేక రకాలుగా అవమానాలు ఎదుర్కొన్నాడు. యువగళం పేరుతో అతను వెళ్తుంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అన్నీ ఎదుర్కొని అన్నిటినీ సరి చేసుకుంటా నిజమైన నాయకుడికి రూపుదిద్దుకున్నాడు.
ఈరోజు అతను మాట్లాడుతున్న విధానం కావచ్చు, లేకపోతే అతను ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ కావచ్చు, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఒక నిజమైన నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి. మరి రాజారెడ్డి గారిలో, రాజారెడ్డి అంటే ఇప్పుడు ఉన్న రాబోతున్న రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు కాదు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఆ బుద్ధులు ఈయనకు ఉన్నాయా మనకు తెలీదు. అంటుంది ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను అమ్మా, రాష్ట్రాన్ని మొక్కలు చేయాలని చూశాడు, కుటుంబం మొక్కలైంది. కర్మఫలం అంటారు చూసారా, అది ఊరికినే పోదు. రాష్ట్రాన్ని మొక్కలు చేయాలని చూశాడు, అతని కుటుంబం మొక్కలయ్యింది. ఈ రోజున రోడ్డు మీద పడి వాళ్ళ కొట్టుకుంటున్నారు ఆస్తుల గురించి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు నీ ఇంట్లో వ్యక్తులకే నువ్వు న్యాయం చేయలేని వ్యక్తులు, నువ్వు బయటకు వచ్చే సమాజానికి ఏం న్యాయం చేస్తావు? ఏ విధంగా అడుగుతావు? పాపం మీ చెల్లి ఎంత తిరిగింది, కాలికి బలపం పెట్టుకుని 3000 కిలోమీటర్ల పైన తిరిగింది కదా. అటువంటి ఆ వ్యక్తిని కూడా వీళ్ళు ఎప్పుడైతే ఆస్తిలో వాట అడిగిందో, అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదు అని ఆవిడ మీద ఇన్ని రకాలుగా ట్రోల్స్ వాళ్ళ సోషల్ మీడియాలో ఎక్కడైనా ఖండించాడా? అటువంటి తప్పు అని చెప్పి ఆయన చెప్పాడా? ఆ మనుషులతో చేయించేంత దుర్మార్గంగా మాట్లాడించాడు. అంటే ఆస్తి గురించి విజయమ్మ గారి మీద కూడా ఆస్తి గురించి కొడుకుని మీద ఇటువంటి కేసులు పెడద్దా అని చెప్పేసి ఆవిడ మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్. అంటే అటువంటి ఒక రాక్షస గణం ఉంటుంది చూసారా, ఇలా అంటారు కాలకేయులు. ఆ విధమైన కాలకేయుల్లో రెచ్చిపాలు ఇష్టం వచ్చినట్టు చేసి అలా ఏమీ లేదమ్మా, ఇంకా తల్లి చెల్లి ఇంకా విధానం ఏమీ లేదు, ఒక మూర్ఖత్వంతో చేశారు. సార్ ఇదే విజయమ్మ గారు కూడా గతంలో ఒక లెటర్ రాశారు. కడుపును పుట్టిన 2 బిడ్డల్లో ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తూ ఉంటే ఊరుకోలేం కదా అన్నట్టుగా. ఏంటి అసలు ఒక బిడ్డ గురించి తల్లే ఈ విధంగా చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అర్థం చేసుకో? అదేనమ్మా అంటుంది, ఇక్కడ లోటస్ పాండ్లో బిల్డింగ్ ఉంది, మధ్యలో గోడ కట్టేసాడంట. తల్లికి ఆ పక్కనేమో తల్లి చెల్లి ఉండాలి, ఈ పక్కనేమో ఇతను ఉండాలి. మరి ఇతనే చేస్తున్నాడా? కొంతమంది అంటున్నారు, నాకు పూర్తిగా తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆయన భార్య భారతిరెడ్డి గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద, ఆవిడ చేస్తుంది ఈయనతోటి అనేటువంటి మాటలు కూడా అంటారు. మనకు తెలియదు వాస్తవాలు. కానీ ఏంటంటే అటువంటి దుర్మార్గం రాజశేఖర రెడ్డి గారు నిజంగా బతికుంటుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేదా అసలు? నేనంటుంది ఆయన చూస్తూ ఉండగలిగాడా? రాజశేఖర రెడ్డి గారు కూడా పదే ఒకసారి అసెంబ్లీలో కూడా చెప్పాడు ఇతని గురించి, చదువుకుంటాడని చెప్పేసి అమెరికా పంపిస్తేనేమో గోడ కొట్టిన బంతులు వెనక్కి వచ్చాడు అని చెప్పేసి. అంటే ఇతనే మాట్లాడితేనేమో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎక్కడ చదివాడు ఏంటో, కనీసం అతను గురువులు ఎవరికీ తెలియదు. అంటే అటువంటి విపరీతమైన మనస్తత్వం. ఒక తల్లే తన బిడ్డ గురించి ఇలా మాట్లాడవలసిన పరిస్థితులు చేసిందంటే ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి? అంటే రాజకీయంగా ఏం చేయగలరు? మాట్లాడుతూ బయటకు వచ్చి ఇదే మాట మాట్లాడతారు కదా, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా అవ్వ, తాతయ్యలు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇంట్లో వాళ్ళకే జాయిన్ చేయలేడు. అంటే ఏదేమైనా ఈ సరస్వతి పవర్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇష్యూ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, నన్ను అనుకోవడం విజయమ్మ గారికి అనుకూలంగానే తీర్పు వస్తుంది ఆమె. అంటే వీళ్ళకి అంతకంటే ఎక్కువగా కొంచెం బలగం డబ్బు అయి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో సుప్రీంకోర్టులో వాదించవచ్చు. కానీ నైతికంగా ఆవిడ విజయం సాధించవచ్చు, రేపు కోర్టు తీర్పు కూడా ఆవిడకి అనుకూలంగా రావచ్చు. ఏది ఏమైనా ఆ మచ్చ మాత్రం ఇలా ఉండిపోద్దిగా. ఆస్తుల గురించి ఏ విధంగా కొట్టుకుంటారో, రోడ్ల మీదకి ఎక్కుతారు, వీళ్ళు వచ్చి రాజకీయంగా సమాజానికి ఏం ముద్రిస్తారో. ఇప్పుడు ఈవిడ మాత్రం ఏం చేస్తుంది? షర్మిల గారు మాత్రం ఆవిడే అంతే. ఆ తర్వాత రాజారెడ్డి, ఈ రాజారెడ్డి వచ్చి ఏ ఉద్ధరింతాడో. అంటే వీళ్ళ వారసత్వాలను మన మీద రుద్దుతాకిస్తున్నారా? వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటా రాజకీయాల్లో తీసుకొస్తున్నారా? నిజంగా సమాజం పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉండి రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇవన్నీ క్లారిటీ నిరూపించుకోవాలి కదా. అంటే ఆల్రెడీ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఎవరో షర్మిల గారు, వాళ్ళ కొడుకు వస్తే దేంట్లోకి వస్తాడు? అదే కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీకి ఏముంది ఆంధ్రప్రదేశ్లోని? భవిష్యత్తు ఏముంది? భవిష్యత్తులో కూడా లేదు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ నాయకులందరూ జైల్లో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళిపోతే మిగతా ఉన్న నాయకులందరూ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసిపెడతారా పార్టీని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అంతే, అదే మార్గాలు కనపడుతున్నాయి, అంతకుమించి ఇంకేమీ లేవు. అప్పుడేమన్నా మన రాజారెడ్డి గారు ఏమైనా రాజకీయాలు రావడం అనేది ఏమైనా చేస్తారేమో. ఎందుకంటే అతనికి అయితే 26 ఏళ్ళు 27 ఏళ్ళు, ఇంకా భవిష్యత్తులో ఇంకా 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైనా రావచ్చేమో. ఏదో చూచాయిగా షర్మిల గారు వదిలేరు, కొంచెం వార్త వదిలిందన్నమాట, వస్తాడు రాబోతున్నాడు అని చెప్పేసరి. కాకపోతే మాత్రం కడప జిల్లాలో ఏదైతే వీళ్ళకి మాకు బలం ఉందని చెప్పుకున్న కడప జిల్లాలో ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటారు పర్సంటేజ్ అయితే తగ్గిపోయిందో, మెజారిటీ ఎంత తగ్గిపోయిందో దీనివలన షర్మిల గారి వలన. ఇప్పుడు నిజంగా రాజారెడ్డి గారే వచ్చి వాళ్ళ మామయ్య గారి మీదే మామ మేనల ఫైట్ లాగా మామగారి మీద మన పోటీ దిగితే మరి ఏంటి పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో చూడాలి. కానీ నిజంగా మనం ఒకటే, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కుటుంబం కానీ అసలు అటువంటి కుటుంబం ఆంధ్రప్రదేశ్లో పుట్టకూడదు.
ఆంధ్రప్రదేశ్కి 2004 తర్వాత చీకటి అధ్యాయం స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదో ఆహా ఓహో అని చెప్పేసి అని అంటారు, కానీ అతను కళ్ళు మూసుకున్న వల్లనే కదా, అతని హయాంలోనే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని పెట్టుకుని కొన్ని లక్షల కోట్లు తీసేసుకున్నాడు. అన్ని కేసుల్లో వాన్పిక్ కేసు ఎప్పుడు వచ్చింది? అతను ఉన్నప్పుడే కదా. నేను అంటుంది కుటుంబం మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద రాబందుల్లో వాలిపోయి ప్రజా సంపదనంతా దోచుకున్నారు. అటువంటి కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూరంగా ఉండటమే మంచిది తప్ప వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయితే మాత్రం రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. అవ్వతాతలు అక్క చెల్లెమ్మలు అంటూ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి చెల్లికే అన్యాయం చేశారని ఇటువంటి రాజకీయ నాయకుడు మరెక్కడా ఉండబోడని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.